మా అక్క బర్త్డే షూట్ కోసం బయటకు వెళ్తున్నాం కదా, సో గెట్ రెడీ విత్ మీ. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ తో స్టార్ట్ చేశానండి. సన్ స్క్రీన్ ఫుల్ గా ఫేస్ అంతా బాగా అప్లై చేసుకున్నాక ఇది నా కిట్ అనమాట. ఫర్దర్ వీడియోస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేకప్ లో బేసిక్ స్టెప్ అనేది ప్రైమర్ అండి. అదైతే పోర్షన్ క్లోజ్ చేస్తుంది. ప్రైమర్ అప్లై చేశాక 5 minutes ఉంచుకొని తర్వాత సీసీ క్రీమ్ అనేది నేను అప్లై చేశానండి. సింపుల్ అండ్ బేసిక్ మేకప్ కి సీసీ క్రీమే యూజ్ చేస్తానండి. ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అయితేనే ఫౌండేషన్ కన్సీలర్ అనేది యూజ్ చేస్తాను. ఫౌండేషన్ బ్రష్ తోని నీట్ గా బ్లెండ్ చేసుకుంటామండి. మన హ్యాండ్స్ తో కంటే బ్రషెస్ తో అయితే ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఆ తర్వాత బ్యాంగిల్స్ వేసుకొని నేనైతే హెయిర్ స్టైల్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలా బేసిక్ గానే వేసుకుంటానండి. సింపుల్ అండ్ నీట్ గా ఉంటదండి ఈ హెయిర్ స్టైల్ అనేది. అయితే హెయిర్ ని బాగా కూమ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే కాటికి పెట్టుకుంటున్నాను. నేనైతే గ్లిమ్మర్ కంపెనీ వాడతాను. ఆ కాజల్ అయితే చాలా బాగుంటదండి. చాలా బ్రైట్ గా ఉంటది. మనం వాటర్ లైన్ దగ్గర పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డాజ్లర్ పెన్సిల్ ఐలైనర్ వాడతానండి. ఇదైతే మనకి బాగా కర్వ్ అనేది బాగా వస్తుంది దాంతోని, పెన్ తో అయితే మన లిక్విడ్ కంటే. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ అయితే లైట్ గా ఐ షేడ్స్ అనేది పెట్టుకుంటున్నాను. మినిమల్ గా పెట్టుకుంటాను. నెక్స్ట్ లిప్స్టిక్, ఫస్ట్ బేస్ లైన్ వచ్చేసి డాజ్లర్ పెట్టుకుంటాను. టాప్ కోట్ వచ్చేసి లాక్మే నూట్ చామ్ పెట్టుకుంటానండి. ఈ 2 కాంబినేషన్స్ మన ఇండియన్ స్కిన్ కి చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే అండి. నేనైతే ఇప్పుడు మినిమల్ మేకప్ వేసాను కాబట్టి సెట్టింగ్ స్ప్రే ఇస్తే ఇంకొంచెం గ్లో వస్తుంది అని చెప్పి సెట్టింగ్ స్ప్రే వాడుతున్నాను. మీకు ఈ ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ మీడియం కి వచ్చేస్తాయి.